ఈ రోజున్న ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే యుఎస్ కి చెందిన నేషనల్ మ్యూజియం ఆఫ్ ఏషియన్ ఆర్ట్ వాళ్ళు మన ఇండియా నుంచి దొంగలించుకుపోయిన 3 బ్రాంజ్ స్టాచ్యూస్ ని తిరిగి మన దేశానికి ఇస్తున్నారు. దొంగలించుకొని పోవడం ఏంది, మళ్ళీ తిరిగి ఇవ్వడం ఏంటిదని ఆలోచిస్తున్నారు. అది యుఎస్ లాంటి దేశం. విషయం ఏంటంటే మన ఇండియాలోని తమిళనాడులో ఉన్న గుడులలో నుంచి 3 బ్రాంజ్ స్టాచ్యూస్ ని ఎవరో దొంగతనంగా యుఎస్ కి అమ్మడం జరిగింది. దొంగలించింది ఫేక్ డాక్యుమెంట్స్ ఉన్న కారణంగా తిరిగి మన దేశానికి ఇస్తుంది. ఇది యుఎస్ చెప్తున్నది. ఇట్లా మన దేశానికి చెందిన ఎంతో సంపద, ఆర్కిటెక్చర్ పరంగా ఎన్నో మూర్తులని, ఎన్నో విగ్రహాలని తీసుకెళ్లి బయట దేశాల్లో పెట్టుకోవడం మనకు తెలిసిందే. కోహినూర్ డైమండ్, ఈ విగ్రహాలు ఎన్నో ఉన్నాయి బయట దేశాల్లో. అలా మన సంపద ఎక్కువ ఉన్న దేశాలు ఏంటిదంటే, ఒకటి యూకే, అదే బ్రిటిష్ అయితే, రెండోది యుఎస్ చెప్తున్నది ఏంటంటే, ఎప్పటి నుంచో మేము కొన్నాము కాబట్టి దీని మీద అధికారం మాకు ఉంటుంది అని చెప్తూ వచ్చేది. కాకపోతే ఇండియా ఎప్పటి నుంచో ఫైట్ చేస్తూ ఉండేది, లేదు ఇది మా సంపద, మీరు ఇల్లీగల్గా అని చెప్తూ వచ్చేది. భారతదేశానికి సంబంధించిన నెగోషియేషన్ జరుగుతూ ఉంటాయి. ఒకానొక సందర్భంలో వాళ్ళు మనకి ఇస్తూ ఉంటారు. అలా ఇది ఎప్పటి నుంచో జరుగుతూ వస్తుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు 3 బ్రాంజ్ స్టాచ్యూస్ని తిరిగి మేము భారతదేశానికి ఇచ్చేస్తాం అని యుఎస్ చెప్పడం జరిగింది. అసలు ఆ 3 విగ్రహాలు ఏంటిది అని ఒకసారి డీటెయిల్గా చూస్తే, మొదటిది వచ్చేసరికి శివ నటరాజకు సంబంధించిన విగ్రహం. ఈ విగ్రహం 10వ శతాబ్దానికి చెందిన చోళులకు సంబంధించిన విగ్రహం. రెండోది సోమస్కంద సంబంధించిన విగ్రహం. ఈ విగ్రహం 12th సెంచరీ చోళులకి సంబంధించింది. మూడోది సుందరర్ పరవై విగ్రహం. ఇది 16th సెంచరీకి చెందిన విజయనగర సామ్రాజ్యానికి చెందినది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ 3 విగ్రహాలు ఆర్ట్ పీసెస్ కాదు, అంటే కేవలం అలంకరణ కోసం, డెకరేషన్ కోసం తయారు చేసిన విగ్రహాలు కాదు. ఈ 3 లివింగ్ డైటీస్, అంటే రోజు పూజింపబడే విగ్రహాలు. కానీ దొంగతనాలుగా ఎప్పుడో 10ల సంవత్సరాల క్రితం మన దేశం నుంచి ఇల్లీగల్గా దోచుకొని వెళ్ళి అక్కడున్న, అంటే యుఎస్లో ఉన్న మ్యూజియంలో దీన్ని దాచడం వలన ఇది ఇల్లీగల్ అని తేలడం తర్వాత దీన్ని తిరిగి మన దేశానికి ఇస్తుంది యుఎస్. కాబట్టి డైలీ ఎలాంటి నాయిస్ లేకుండా న్యూస్లో క్లారిటీ కావాలనుకుంటే మాత్రం ఛానల్ని ఫాలో అయిపోండి. మళ్ళీ రేపు కలుద్దాం. అప్పటి వరకు బాయ్.